ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 84:10. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రేమైన వర్లరా, దేవుని మందిర ఆవరణము, దేవుని మందిర ఆవరణములో మరి ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని భక్తులు కోరాహు కుమారులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే దేవుని యొక్క మందిరము వారి ప్రాణాలను కాపాడిందండి. చూడండి, కోరాహు యొక్క అవిధేయత, కోరాహు చేసిన తిరుగుబాటును బట్టి కోరాహుకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా మరణించారు. కానీ కోరాహు కుమారులు మాత్రం ప్రభు సన్నిధిని ఆశ్రయించారు. ఆ మందిరం యొక్క గొప్పతనాన్ని వారు కలిగి ఉన్నారు. ఆ మందిరమునకు వారు ద్వారపాలకులుగా కూడా పనిచేశారు. మరి అటువంటి వ్యక్తులు అంటున్నారు, అయ్యా, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టము. అంటే మనిషి తను జీవిస్తున్న దినములలో ఒక్క దినము మందిరములో గడిపితే మరి మందిరములో గడపని 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టము అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటి మందిరం యొక్క గొప్పతనం ఏముంది అంటే, దేవుడు సెలవిస్తున్నాడు, నా మందిరములో చేసిన ప్రతి ప్రార్థన నేను వింటానని. దేవుని మందిరము ప్రార్థన ఆలయం అండి. ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. అందుకనే భక్తుడైన దావీదు కూడా అంటూ ఉంటాడు, చిరకాలము నీ మందిరములో నేను నివాసము చేసేదను అని. ఆ మందిరము నిర్మించాలని, దేవుని కొరకు మందిరము నిర్మించే వరకు కూడా నేను నా ఇంట్లో నేను నివసించను, మంచం మీద పరుండను అని ఒక తీర్మానం కూడా దావీదు తీసుకుంటాడు. ఈ రోజున దేవుని సన్నిధి ధన్యతకరమైనదండి. అందుకని మందిరంలో నివసించువారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మందిరం యొక్క గొప్పతనము మరి ఎంతో ఎంతో ఉన్నతమైనదండి. అంటే ప్రతి ఒక్కరి ప్రార్థనలు దేవుని మందిరములో ఆలకించబడతాయి. దేవుని మందిరములో సురక్షితము, క్షేమము ఉన్నదండి. ఎందుకంటే తన గుడారపు మాటున ఆయన ప్రతి ఒక్కరిని కూడా భద్రపరుస్తాడు, శాంతిని, సమాధానమును అనుగ్రహిస్తాడు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి రావాలి. దేవుని మందిరమునొద్ద మనము నివాసం చేసేవారిగా ఉండాలి. ఒక్క దినము గడుపుట ఎంతో శ్రేష్టము అని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఏ రోజు కూడా దేవుని మందిరమును విడిచిపెట్టే సాహసం చేయకూడదండి. దేవుని మందిరములో మనము నివాసం చేయాలి. మన పితరులు మరి చక్కగా ఆ మందిర సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఆనాడు హన్నా 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ, రేయం పగళ్ళు చక్కగా దేవునికి సేవ చేస్తూ జీవించింది. ప్రియమైన వర్లరా, కావున దేవుని సన్నిధిలో గడిపే భాగ్యమును ప్రతి ఒక్కరికి దేవుడిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.